ఇంతకీ అమ్మమ్మ ఎక్కడికి వెళ్లారు? ఆయన చెడుదారిలో వెళ్తున్నారు అని ఆవిడకి చెప్పడానికి వచ్చాను, కానీ ఆవిడ లేరు. ఇప్పుడు ఆవిడే నాకు ఏదైనా ఐడియా ఇవ్వగలరు? ఆ బుల్బుల్. అక్క, అక్కడ ఏం జరుగుతుంది? అంతా బానే ఉంది. నేను అమ్మమ్మని ఒక విషయం అడుగుదామని వచ్చాను. ఏం అడుగుదాని వచ్చావు? అది నేను నీకు తర్వాత చెప్తాను, కానీ నువ్వు చెప్పు. ఎందుకంత డల్గా మాట్లాడుతున్నావు? ఇంట్లో అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది. బుల్బుల్, నాకు నిజం చెప్పు. అమ్మకి ఒంట్లో బానే ఉందిగా? అక్క, అమ్మకు ఒంట్లో బానే ఉంది, కానీ తనకి నీ మీద ద్వేషం రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నైతే చాలా మాట్లాడింది. తనేం మాట్లాడిందో వింటే నువ్వు బాధపడతావు. అమ్మ ఏమంది? వద్దులే అక్క, ఇప్పుడు నువ్వు అవన్నీ విన్నావంటే నీ మూడు పాడైపోతుంది. అందుకని నువ్వు నీ పని మీద ధ్యాస పెట్టడమే అందరికి మంచిది. నేనున్నాను కదా ఇక్కడ, నేను అంతా చూసుకుంటానక్క, సరేనా? నాకు అసలు అర్థం కావడం లేదు, నేను ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలి అని. పని పూర్తవడానికి బదులు ఇంకా ఎక్కువ పాడవుతోంది. ఇప్పుడు అక్కడ ఏమైంది? అది బుల్బుల్ అమ్మమ్మ వచ్చారు. నేను ఆవిడతో మాట్లాడి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఇప్పుడేం చేశాడు నా మనవడు? మీకెలా తెలుసు నేను మీ మనవడి గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చాను అని? ఎప్పుడైతే నీ సమస్యలో కాస్త కంగారు కనిపిస్తుందో అప్పుడు నాకు అర్థమైపోతుంది నా మనవడు ఏదో ఒకటి చేస్తుంటాడని. అమ్మమ్మ, ఈసారి ఆయన కొంచెం కాదు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆయన తప్పుదారిలో వెళ్తున్నారు. తప్పుదారిలోనా? అవునమ్మమ్మ. ఆయన అమ్మమ్మ, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేనేం చెయ్యాలి? తను గనక మందు తాగేసిందంటే ఆ తర్వాత సంతకం చేయడం చాలా సులభం అయిపోతుంది. కానీ ఎలా తాగించాలి? డైరెక్ట్గా చెప్తే తనకు అర్థమైపోతుంది. తనే స్వయంగా తాగే విధంగా ఏదన్నా చేయాలి. అదిగో మాటల్లోనే వచ్చింది. ఇప్పటికే తన మూడు బాగాలేనట్టుంది. ఇంకేం తాగిస్తాను తనతో? ఈరోజు వదిలేస్తాను, రేపు ట్రై చేస్తాను. కానీ నేను తనతో తాగించకపోతే తన్ను నన్ను బతకనిచ్చేటట్లేదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, కానీ మొహంలో కాస్త కూడా బాధ లేదు. ఎంత మారిపోయారు! బహుశా ఉదయం జరిగిన దాని గురించి అప్సెట్ అయినట్టుంది. నేను ఏదైతే చేశానో అది చాలా పెద్ద తప్పే కదా. నీ మొహం ఎందుకు అంత కోపంగా ఉంది? నా మొహం కదా, మీకేంటి నష్టం? నాకు తెలుసు నువ్వు నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు. ఓ, మీకు తెలుసా? ఉదయం నేను చేసింది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. తప్పైపోయింది నా వల్ల, సారీ. నా దగ్గర సంతకం తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారనుకున్నాను, కానీ ఈయన మైండ్లో ఇంకేదో ఉంది. ఈయన నమ్మడానికి లేదు. బాధగా ఉన్నట్టు యాక్టింగ్ కూడా చేస్తారు. సారీ చెప్పాను కదా. ఏం పర్లేదు, ఇంకోసారి ఇలా చేయకండి. నేను మర్చిపోయాను, నాకు మళ్ళీ గుర్తు చేయకండి. నువ్వు పడుకో. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,